టెట్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. మర్రి చెట్టు డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియలకు చెందిన క్రింది వానిలో. మర్రి చెట్టు డూడు బసవన్న పాఠ్యాంశాలు అనేవి స్వగతం, జీవిత చిత్రం అనే ప్రక్రియలకు సంబంధించింది. మర్రి చెట్టు అనేది స్వగతం అనే ప్రక్రియకు చెందింది. అదేవిధంగా డూడు బసవన్న జీవిత చిత్రం. తరగతి ప్రశ్న. తరిగొండ వెంగమాంబ అష్టాఘంటాల ప్రత్యేకత క్రింది వానిలో. తరిగొండ వెంగమాంబ అష్టాఘంటాల ప్రత్యేకత ఏమిటి? ఎనిమిది మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించటం. తరగతి ప్రశ్న. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు క్రింది వానిలో. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ముగ్గుల్లో సంక్రాంతి, అదేవిధంగా ఎటీజ్ పండుగ. తరగతి ప్రశ్న. ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. దిటవు అంటే అర్థం ఏంటంటే ధైర్యం. పటిమ అంటే నేర్పని అర్థం. పటిమ అంటే నేర్పని అర్థము. అదేవిధంగా ఘనం అంటే గుంపని అర్థము. అదేవిధంగా వీచి అంటే అర్థం ఏంటంటే అలా. వీచి అంటే అర్థం ఏంటంటే అలా. తరగతి ప్రశ్న. పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు క్రింది వానిలో. పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు వెంకి, సీతి, సూరి. తరగతి ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన నానార్థాలు గల పదాన్ని గుర్తించండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వర్షం, వాన, సంవత్సరం. వర్షంకి నానార్థాలు ఏంటంటే వాన, సంవత్సరం. తరగతి ప్రశ్న. విధం పదానికి వికృతి పదం ఏమిటి? విధం పదానికి వికృతి పదం క్రింది వానిలో. వితం. తరగతి ప్రశ్న. కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది అనే వ్యుత్పత్తినిచ్చే పదం క్రింది వానిలో. నగరం. తరగతి ప్రశ్న. క్రియాసహిత మధ్యమ పురుష బహువచన వాక్యం క్రింది వానిలో. క్రియాసహిత మధ్యమ పురుష బహువచన వాక్యం. వీరి మంచి మార్గంలో నడుస్తున్నారు. ఇది. తరగతి ప్రశ్న. ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళతోనే చూస్తుంది. ఈ పొడుపుకు వెడుపు. మయూరం. తరగతి ప్రశ్న. రాము నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు వార్ధాలు. తరగతి ప్రశ్న. ధృతం మీద హల్లుతో కూడుకొనుటను ఇలా అంటారు. సంశ్లేష అంటారు. తరగతి ప్రశ్న. తాళవ్యాలు అనేవి దౌడ భాగం నుండి పుట్టేవి. తరగతి ప్రశ్న. రుణాన్నం పదంలోని సంధి ఏమిటి? వృద్ధి సంధిది. తరగతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాస పదాలు. చతుర్థి తత్పురుష సమాస పదాలు భిక్షాపాత్ర, అదేవిధంగా పడక కుర్చీ, అదేవిధంగా వేట కుక్కలు. తరగతి ప్రశ్న. ఈ వాక్యం ఆధారంగా జతపరచండి. బాణం రాహు కోరవలే భయం గొలిపింది. ఈ వాక్యం ఆధారంగా జతపరచండి. రాహు కోర అనేది ఏంటంటే ఉపమానం. అదేవిధంగా వలే అనేది ఉపమా వాచకం. అదేవిధంగా భయం గొలిపింది అనేది సమాన ధర్మం. బాణం అనేది ఉపమేయం. తరగతి ప్రశ్న. ఘోన కొని వీడు నీకును శకుంతలకం భ్రియం నందనుండుసే. పద్యపాదానికి సరైన గురులగుల క్రమం. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. యమాతా రాజబాన్స్ పట్టికను ఉపయోగించి ఇది మనం చేయొచ్చు. తరగతి ప్రశ్న. ఈ వాక్యాలను ఉదాహరణతో జతపరచండి. ఇది వాక్యాలను
ఆహా ఎంత బాగుందో, ఇదే వాక్యం అంటే ఆశ్చర్యార్థక వాక్యం ఇది. మీరు ఉత్తీర్ణుల్లో అగుదురుగాక, మీరు ఉత్తీర్ణులు అగుదురుగాక అనేది ఆశ్చర్యార్థక వాక్యం ఇది. అనగా మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, అనుమతిస్తున్నారు కాబట్టి అనుమత్యార్థకం. అల్లరి చేయొద్దు, ఇది నిషేధార్థకం. ఇవి సరైన సమాధానం. మెథడాలజీ. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సరైన వాక్యాలు క్రింది వాటిలో పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్ధ వివృతాలు, ఇది సరైనది. అదేవిధంగా పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వివృత అచ్చులు, ఇది సరైనదే. తరగతి ప్రశ్న. వక్తలేఖనం చేయించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినవి. వక్తలేఖనం చేయించేటప్పుడు మొదట విద్యార్థులకు బాగా తెలిసిన పదాలనే చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా వక్తలేఖన పదాలను 3 పర్యాయాలు చెప్పాలి. 3 పర్యాయాలు చెప్పాలన్నమాట వక్తలేఖన పదాలను. తరగతి ప్రశ్న. వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే సోపానంలో వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే ఉపసోపానంలో బోధనాంశాన్ని బోధించుటకు అనుకూలమైన ఉదాహరణలు విద్యార్థుల నుంచి సంగ్రహించాల్సి ఉంటుంది. తరగతి ప్రశ్న. వార్షిక ప్రణాళిక రచనలో తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి సత్యవాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. వార్షిక ప్రణాళిక రచనలో తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి విద్యార్థులకు కష్టంగా అనిపించే పాఠ్యాంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. అదేవిధంగా పాఠశాల సెలవు దినాలతో పాటు తను పెట్టే సెలవులను కూడా పరిగణన తీసుకోవాలి. అదేవిధంగా సంవత్సరాంతరానికి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి. అవన్నీ కూడా సరైన సమాధానాలే. తరగతి ప్రశ్న. వ్యాసరచనకు ఉండవలసిన లక్షణాలు తెలిపి విద్యార్థుల వ్యాసరచనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు ఉపయోగపడేవి క్రింది వానిలో. శోధనా సూచికలు అనేవి ఉపయోగపడతాయి. తరగతి ప్రశ్న. ద్విపార్శ్వ ఉపకరణాలకు సంబంధించి సత్యవాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. ద్విపార్శ్వ ఉపకరణాలకు సంబంధించి ఇవి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి. అదేవిధంగా మాతృకలన్నీ ద్విపార్శ్వ ఉపకరణాలే. మాతృకలన్నీ ద్విపార్శ్వ ఉపకరణాలు ఇచ్చేది ఇది రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ రాంగ్. ఫస్ట్ది కరెక్టే, పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి, ఇది కరెక్టే. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. మాతృకలన్నీ ద్విపార్శ్వ ఉపకరణాలు ఇచ్చేది ఇది రాంగ్. రేఖాచిత్రాలు కథా చిత్రాలు అనేవి ద్విపార్శ్వ ఉపకరణాలు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆ ఈ మాత్రమే సరైనవి, మిగిలినవి రాంగ్. తరగతి ప్రశ్న. అన్నాతి గోడహార హరుడగు నన్నాతిని గూడుకొన్న నజర గురవుండ నన్నా తిరుమల రాయుడు కన్నొకటి లేదు గాని కంతుడు గాడే. పై పద్యంలో తిరుమల రాయులను వీరితో పోల్చారు. శంకరుడు, శుక్రాచార్యుడు, మన్మధుడు. తరగతి ప్రశ్న. పలికేటిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుడంటనే పలికిన భవహారమగునుట పలికేది వేరొండెడ గాథ పలుకుగనేల. పై పద్యంలో పోతన రామచంద్రుని దయతో భాగవత రచనకు పూనుకుంటున్నానని చెప్పాడు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తరగతి ప్రశ్న. శేషేంద్ర కవిత్వంలో ప్రతీకలు ఉన్నాయి. వాక్య లయ ఉంది, అలంకారిక ప్రతిభ ఉంది, అపూర్వ భావచిత్రాలున్నాయి, ఇంద్రజాల ప్రయోగాలున్నాయి, అభ్యుదయ విప్లవ కవిత రహస్యాలున్నాయి, వినూత్న భావావిష్కరణానికి శేషేంద్ర కవిత మారుపేరు. ఒక్క మాటలో కవితా లక్షణాలు సామాజిక సిద్ధాంతాలు కలగలిపి ఉన్నదే శేషేంద్ర కవిత్వం. బై గద్యాన్ని అనుసరించి అసత్యవాక్యాన్ని గుర్తించమంటారు. ఆధ్యాత్మిక లక్షణాలు సామాజిక సిద్ధాంతాలు కలిపినదే శేషేంద్ర కవిత్వం ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే.
ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.